Hi viewers, welcome to Inspire India Academy. Inspire India Academy జూనియర్ లైన్మెన్ క్లాసెస్ హైదరాబాద్ అండ్ హన్మకొండలో క్లాసెస్ని నిర్వహించడం జరుగుతుంది. హన్మకొండలో మరియు హైదరాబాద్లో కొత్త బ్యాచ్ అనేది ఈ సోమవారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఆన్లైన్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ 1499 రూపీస్కే ఈ కోర్స్ని అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ ప్రైస్ అనేది అతి త్వరలో పెరగబోతుంది. దీనికి కొన్ని యాడ్ చేసేది ఉంది, లైవ్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి కోర్స్ ప్రైస్ని పెంచే అవకాశం ఉంది. కనుక వీలైనంత త్వరగా మీరు తీసుకుంటే మంచిది. దానికోసం మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండేది ఉంటే ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306 కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి, ఇది నౌ 4th ఎడిషన్. జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం 10 చాప్టర్లు ఉంటాయి. వాటితో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ 1 and 2 అనే పేరుతో ప్రీవియస్ పేపర్స్ని కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇందులో దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండి, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ జూనియర్ లైన్మెన్, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. దాంతోపాటుగా ఒక ఫ్రీ బుక్లెట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ రెండూ కలిపి మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్, మనకి ఈ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా ఏరియాస్ ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయంటే అన్ని బుక్ సెంటర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటుగా అమెజాన్లో కూడా ఈ పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్లో ఉన్నటువంటి ఈ పుస్తకాలు మీకు కావాలనుకుంటే కింద ఉన్నటువంటి లింక్ని మీరు ఒకసారి ఓపెన్ చేస్తే నేరుగా ఈ బుక్ సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు బుక్ చేసుకోవచ్చు. లో ఉన్న వాళ్ళకు కూడా ఈ పుస్తకం కావాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే ఇండియన్ పోస్ట్ ద్వారా నేరుగా తీసుకోవచ్చు. ఇది ఈ పుస్తకం జస్ట్ 2 డేస్లో 2 or 3 డేస్లో మీ ఇంటికి ఇది ప్రొవైడ్ అవుతుంది. ఏ పుస్తకాలు కావాలన్నా కూడా మీరు నేరుగా పొందవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి సార్ అన్నారు. నోటిఫికేషన్ పరిస్థితి అనేది మాకన్నా మీకే ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అంటే నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదమని, దాంతోపాటుగా నన్ను కోసినా కూడా ₹1 లేదని సీఎం గారు అనడం, ఇవన్నీ కూడా మనం పాజిటివ్ ఓరియంటేషన్ అండ్ నెగిటివ్ ఓరియంటేషన్స్ అన్నీ కూడా రెండు కలగలిపి ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని, మిక్స్డ్ కల్చర్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనకు చిన్న చిన్న వేదికలు జరిగినప్పుడు, చిన్న చిన్న వేడుకలు జరిగినప్పుడు, అవగాహన సదస్సులు జరిగినప్పుడు మనకు ఎన్పి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు ఇటువంటి మీటింగ్స్ కానీ మరియు ఎస్పీడీసీఎల్ సిఎండి కానీ ఈ విధంగా మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే కామన్గా ఇచ్చే స్టేట్మెంట్ ప్రభుత్వ అనుమతులు రాగానే జేఎల్ఎం నియామకాలు చేపడతామన్నారు. అంటే ఇక్కడ ఏంటండి అంటే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ ఉంది, దానికి సంబంధించి అనుమతుల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఎవరి అనుమతులు కావాలి? ఆర్థిక శాఖ అనుమతులు. ఈ అనుమతులు ఇప్పుడు కాదు, ఎప్పుడో అక్టోబర్కి బిఫోరే మనకి డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ రూపంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా నిర్మించబోయేటువంటి సబ్స్టేషన్లకి మ్యాన్ పవర్ కావాలి, ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఉంది. మీరు ఒకవేళ పడుతుంది అనుకుంటే చదవండి, మాకు పడదు, నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం గవర్నమెంట్కి లేదు అది అని అనుకుంటే మాత్రం అది యాజ్ యువర్ విష్, అది మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను. దాంతోపాటుగా ఖాళీలకు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మనకు ఆ మధ్య కొంచెం వైరల్ కూడా కావడం జరిగింది. ఈ ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు అతి త్వరలో మనకి నోటిఫికేషన్ రూపంలో పడ్డప్పుడే మనం ఆలోచిస్తామనుకుంటే అప్పుడు ఆలోచించండి. దానికి కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఎన్పీటీసీలో సుమారుగా 2100 వరకు జేఎల్ఎం ఖాళీలు అనేవి ఉన్నాయి. దాంతోపాటుగా ఎస్పీడీసీలో 1650 ఖాళీలు ఉన్నాయి. ట్రాన్స్కోలో 189 ఖాళీలు, సుమారుగా ఎంతండి 3935 ఖాళీల వరకు. అంటే ఏకదం 4000 పోస్టులు అంటే అవి చాలా ఎక్స్ట్రాడినరీ పోస్టులుగా చెప్పొచ్చు. ఈ పోస్టులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచిద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదివితే చదవండి, లేకపోతే వదిలేయండి, అది యాజ్ యువర్ విష్. ఎందుకంటే ఇలా ఎవరి బలవంతం అనేది ఉండదు, ఎవరికి సంబంధించి కూడా వారికి తెలిసి ఉండాలి. ఓకేనా? సొసైటీలో ఎవరో ఒకరు చెప్పడం ద్వారా మన నిర్ణయం మార్చుకోవడం, ఎవరో ఒకరు అనడం ద్వారా మన యొక్క అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి నేచర్ కనుక మనం ఉండేది ఉంటే ఆల్మోస్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కాలేము. ఏదైనా సరే నెమ్మదిగా ప్రయత్నిద్దాం, నెమ్మదిగా ఆలోచిద్దాం, నెమ్మదిగా మనం ఒక్కొక్క సిలబస్ని అర్థం చేసుకుందాం అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే అభ్యర్థులు కూడా ఏజ్ యొక్క అవకాశాలు ఎలా ఉంటాయో, చాలామంది కూడా ఇప్పుడు అక్టోబర్లో క్వాలిఫై అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చేది ఉంటే మనకి ఈ టైంలో క్వాలిఫై అయ్యే వారి యొక్క సంఖ్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంటే ఏజ్ బార్ అవుతుంది.
అంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే ఏజ్ ఎవరికైతే 40 బిలో కనుక ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్రైటీరియా అని ఉంటుంది, ఏజ్కి సంబంధించిన ఏజ్ లిమిట్. ఆ తీసేటువంటి ఆ డెడ్ లైన్కి లోపల కనుక మనం తీసేది ఉంటే 100% మనం గుర్తుంచుకొని ప్రిపేర్ అయితే 100% సక్సెస్ కావచ్చు. చదవాలనే సంకల్పం ఉంటే మాత్రం మనం 100% ముందుకెళ్తే 100% విజయం వస్తుంది. ఎందుకండి అంటే ఎప్పుడైనా సరే చదవాలా వద్దా, పడ్డాకనే చదువుతామంటే నువ్వు పడ్డాక చేసేది ఏముండదు. గుర్తుపెట్టుకుని సిలబస్ ఎప్పుడైనా సరే చాలా ఎక్కువగా ఉంది, వ్యాస్ట్ సిలబస్ ఉంది. ఈ సిలబస్ని మనం నేర్చుకోవాలంటే మనం ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మనం నేర్చుకునే అభిప్రాయం చేయాలి. కాబట్టి 100% మనం చదవడానికే ఇంట్రెస్ట్ చూపించాలి. దీని ద్వారా మనం సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మీ ఇష్టం అది. ఓకే, 2023కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో దాదాపుగా మనం రాయించినటువంటి క్లాస్ రూమ్ నోట్స్ నుంచి 49 బిట్స్ వచ్చాయి. అంటే ఇంకా పూర్తి స్థాయిలో పుస్తకంలో దాదాపుగా టెక్నికల్ అంశాలే మనకు 65 లోపల 49 బిట్స్ అంటే అవి మాటలు కాదు. దానికి సంబంధించి నోట్స్ నుంచి మనం రాయించే నోట్స్ అయినా సరే, మీరు చదివేటువంటి టెక్స్ట్ బుక్ అయినా సరే చాలా అమూల్యమైనది. దాన్ని ఎంతో జాగ్రత్తగా చదివితే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందనే విషయం చెప్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏం చెప్తున్నాను, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వారికి నేరుగా ఉదయం మరియు సాయంత్రం 2 సమయాల లోపల లైవ్ క్లాసెస్ని 1.5 అవర్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నేరుగా మీరు ఇంట్లోనే ఉంటూ కోచింగ్ని ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కూడా ఏర్పాటు చేసుకోండి. దట్స్ వై మీరు ఏ విధంగా ఆలోచించినా కూడా సక్సెస్ కావడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 2023 క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయం మీకు రావచ్చు. దానికి ఒక కారణం ఉంది. అండ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఒకరి మీద ఒకరు బురద చల్లుకునేటువంటి ఈ సమయంలో నాకంటూ ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం. మనకి ఎంతవరకు స్కోర్ వచ్చింది, మనం క్లాస్ రూమ్లో ఎంతవరకు నోట్స్ రాయించాం, ఆ రాయించినటువంటి నోట్స్లో నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనే విషయాలు మీకు చెప్పాలి కదా. అంటే అటువంటి చెప్పాలన్నటువంటి అవకాశం అనేది నాకు రావాలి. అలా రావాలి అంటే మీరు వినేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకండి అంటే మనం తీసుకునేటువంటి కోచింగ్ అనేది మన కెరియర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, మన కెరియర్లో ఏ విధమైనటువంటి అవకాశాలని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విధానాన్ని అభ్యర్థులకు నేర్పడం కోసం మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకునేటువంటి కోచింగ్ అది ఇన్స్పైర్ ఇండియా అకాడమీది అయి ఉంటే, ఆ టెక్స్ట్ బుక్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ అయ్యేది ఉంటే సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుంది అనే విషయాన్ని కూడా తీసుకొచ్చాను. ఎవరు రాశారు ఇంత? మనం దాదాపుగా 850 పేజీలతో సుమారుగా నేను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ రాశాను. 850 పేజీలు ఎబో ఉంటుంది. దాంతోపాటుగా 9 వరకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ను కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. అంటే మనం ఏం చేసినా కూడా ఒక సంకల్పం, దానికి తగ్గట్టుగా విద్యార్థుల యొక్క రిజల్ట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చేది. దీనిలో ముందుగా మనం చూసేది ఏంటండి అంటే మనకి ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో 8th అడ్మిషన్ నెంబర్లో జాయిన్ అయినటువంటి 27/07/2022లో జాయిన్ అయినటువంటి ఒక అభ్యర్థి బి హరీష్. ఎందుకండి అంటే నేను ప్రతి బ్యాచ్లో నుంచి నేను క్లాస్ రూమ్ నోట్స్ని ఖచ్చితంగా జిరాక్స్ తీసుకుంటాను. ఎందుకండి అంటే మనకు ఒక మోడల్ కాపీ అనేది ఉండాలి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా పడ్డాయి క్లాస్ రూమ్ నుంచి అనేటువంటి అంశం ప్రతి బ్యాచ్లో ఒకరి దగ్గర నుంచి ఖచ్చితంగా నేను జిరాక్స్ మెటీరియల్ మాత్రం కలెక్ట్ చేస్తాను. అలా కలెక్ట్ చేసిందే ఈ బి హరీష్ అనేటువంటి క్యాండిడేట్. సుమారుగా ఈ క్యాండిడేట్ వచ్చేసి 22. దీని తర్వాత మనకు కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్ 2023కి సంబంధించినటువంటి ఎగ్జామ్. ఈ యొక్క నోట్స్లో అతని పేరు కూడా ఉందండి. అతను జాయిన్ అయినటువంటి డేట్ ఎప్పుడండి? 21/7/2022. తర్వాత ఆ అబ్బాయి రెగ్యులర్ క్లాస్కి వచ్చింది ఎప్పుడు? 23 నుంచి క్లాస్కి రావడం జరిగింది. ఆ అబ్బాయి యొక్క హ్యాండ్ రైటింగ్ బాగుంది కాబట్టి ఈ కాపీస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు హైదరాబాద్ మరియు హన్మకొండలో ఏడికి వచ్చినా కూడా మీకు జిరాక్స్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇందులో ఎక్కడా కూడా ఆ అబ్బాయి హ్యాండ్ రైటింగ్తోనే ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఈ క్రింది వాళ్ళలో ఏది ఉత్పాదక ఆవిరి స్టేషన్ విద్యుత్ శక్తిగా మార్చబడింది అనేటువంటి ప్రశ్న ఉన్నప్పుడు దీనిలో మనం చూసినప్పుడు థర్మల్ పవర్ అండ్ దాంతోపాటుగా
అటామిక్ ఎనర్జీ పవర్ స్టీమ్తో నడిచేటువంటి టర్బైన్ టెన్ వ్యవస్థ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే అణు విద్యుత్ శక్తి స్టేషన్, అంటే ఇక్కడ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా దీనిలో నుంచి రావడం జరిగింది. అంటే ఈ విధంగా ఆ నోట్స్లో ఉన్నటువంటి కాపీని మనం నేరుగా ఇక్కడ కట్ చేసి ఇందులో పెట్టాం. సేమ్ హ్యాండ్ రైటింగ్తో ఉండడం జరుగుతుంది. దీనిలో ఇది నమ్మకం ఉన్న వాళ్ళని చూడమంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అంటే 100% ఈ నోట్స్లో నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూడండి ఫాస్ట్గా. దీంతో పాటుగా ట్రాన్స్మిషన్ వోల్టేజ్లో, షార్ట్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్లో విఎస్ మైనస్ విఆర్, ట్రాన్స్మిషన్ వోల్టేజ్ పరిధిలో మనకి ఎన్ని వస్తాయండి? ఒకటి షార్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఇంకోటి మీడియం ట్రాన్స్మిషన్ ఉంటుంది, దాంతోపాటుగా లాంగ్ ట్రాన్స్మిషన్ అనే వ్యవస్థలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్, దాని మెథడ్ని దృష్టిలో పెట్టుకుని అడిగినటువంటి ప్రశ్న ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ లోపాన్ని గుర్తించి పవర్ సిస్టంలోని నెట్వర్క్ని ఆరోగ్యకరమైన విభాగం నుండి తప్పు భాగాన్ని, అంటే ఇబ్బంది కలిగించేటువంటి పార్ట్ని వేరు చేసి హెల్దీ సెక్షన్గా మార్చడానికి ఉపయోగించే పవర్ సిస్టమ్ ఏంటంటే అంటే స్విచ్ గేర్ మెకానిజం. దీనిలో అన్ని రకాల సర్క్యూట్ బ్రేకర్స్ వస్తాయి, ఇవి పవర్ సిస్టంలో వస్తాయి. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇవి. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ దేనికి ఉదాహరణ అన్నప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. సాంప్రదాయేతర వనరులు అంటే సాంప్రదాయ వనరులు ఏమొస్తాయి, సాంప్రదాయేతర వనరులు ఏమొస్తాయి అనే విషయాన్ని మనం చూసుకుంటే ఈ బిట్ కూడా చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఆ అబ్బాయి హ్యాండ్ రైటింగ్తోనే ఉన్నటువంటి నోట్స్ ఉంటుంది, మేము చేసేది ఏమీ ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ పద్ధతుల్లో ఏ తప్పు ప్రకటనను ఎంచుకోండి అన్నాడు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ నోట్స్లో నేను పూర్తిగా వివరించడం జరిగింది. దీని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోతే దాదాపుగా మనకి ఇంకా 3-4 గంటలు పడుతుంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ అండ్ కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ పద్ధతుల్లో ఈ రెండింటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. దీనిలో సరి అయినటువంటి సమాధానం ఏంటంటే అంటే ఇది తక్కువ అని ఉంది కదా, అది ఎక్కువ అనేది సరి అయింది. ఇందులో ఇది తప్పు స్టేట్మెంట్గా మనం ఇది గుర్తించాం. దీంట్లో ఉంటుందండి, ప్రతి టాపిక్ ఇందులో రాయించడం జరిగింది. నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్లో ఉంచడం వల్ల చూడండి ఒకసారి ట్రికిల్ ఛార్జింగ్ అని ఉంటుంది. ఈ ట్రికిల్ ఛార్జింగ్ మొత్తానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ లోపల. నెక్స్ట్ 100 మలుపులు కలిగి ఉన్నటువంటి కాయిల్స్ యొక్క 2 వెబర్/సెకండ్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ప్రతిసారి మేము చెప్తూ ఉంటాం. దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ వేసేసి దాని యొక్క ఫ్లక్స్ వేరియేషన్, దాని టైం డిఫరెన్స్ని బట్టి వచ్చినటువంటి ఫ్లక్స్ని చూసి మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ని తీసి లెక్క వేస్తే మనకి ఇందులో క్యాలిక్యులేషన్స్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది కూడా మేము ఈ నోట్స్లో మేము వివరించడం జరిగింది. ఉన్నటువంటి కంటెంట్ అనేది 2022తో కనుక పోలిస్తే ఇప్పుడు 2025వ సంవత్సరంలో దీనికి సుమారుగా 60% ఎక్కువ. అంటే ఇది జస్ట్ 40%. మళ్ళీ ఆ 40% నుంచి మనకి 49 బిట్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్గా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు చూడండి ఒకసారి. ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఫ్లక్స్ ఇంటెన్సిటీల మధ్య సంబంధం ఎల్లప్పుడూ అని ఉంది. దీనిలో గ్రాఫ్ ఇక్కడ ఉందండి. గ్రాఫ్కి సంబంధించి మనకి ఇక్కడ ఉంది. దీన్ని ఏమంటాం? కి సంబంధించినటువంటి అంశం. ఇందులోపల మనం ఒకసారి చూస్తే దీనిలో రిటెంటివిటీ అనే పదము దీంట్లో నుంచి ఒక చిన్న పేజీ నుంచి 2 బిట్లు దిగాయి. 2 బిట్లు దీంట్లో నుంచి దిగాయి. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఇది. నెక్స్ట్ రిటెంటివిటీకి సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి. రిటెంటివిటీకి సంబంధించి యూనిట్స్ ఏమిటి అని అడిగాడు. మనకి ఇక్కడ శాచురేషన్ పాయింట్ ఉంటుంది, ఆపోజిట్ శాచురేషన్ ఉంటుంది. ఇది ఎలా కనిపిస్తుందంటే నాన్ లీనియర్ టు నాన్ లీనియర్లో కనిపిస్తూ ఉంటుంది. అన్సాచురేషన్ నుంచి సాచురేషన్ వైపుకి ఇలా ఉంటుంది. దీని లోపల రిటెంటివిటీకి సంబంధించి యూనిట్స్ ఏమిటి అని అడిగాడు. వెబర్/మీటర్² అనేది. ఇక్కడ మనం చూస్తే ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్సే రిటెంటివిటీకి సంబంధించిన యూనిట్స్ అవుతాయి. దీంట్లో నుంచి కూడా మనకి డైరెక్ట్ ప్రశ్నను కూడా అడగడం జరిగింది. దాంతోపాటుగా మళ్ళీ చూడండి, సింక్రోనస్ మిషన్లో డాంపర్ వైండింగ్ని దేనిని ఉపయోగిస్తారు, డాంపర్ వైండింగ్కి దేనికి ఉపయోగిస్తారు అని అడిగాడు. సింక్రోనస్ మిషన్లో మనకేం లేదు. ఇక డైరెక్ట్ చూడండి, ఇక్కడ డాంపర్ వైండింగ్ అంటారు. డాంపర్ వైండింగ్ అనేది హంటింగ్ని నిరోధిస్తుంది. ఇటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో మీరు ఏ క్వశ్చన్ పేపర్లో చూసినప్పటికీ మన దాంట్లో డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ రాయించినటువంటి విధానాన్ని బట్టి పిల్లలు చేయాలన్న ఉద్దేశంతో ఓన్లీ క్లాస్ రూమ్ నోట్స్లో నుంచి ప్రతిదీ కూడా అబ్బాయి హ్యాండ్ రైటింగ్తో ఉన్నటువంటి నోట్స్ని మేము ముందు పెట్టాను. ఎందుకు పెట్టానంటే అది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క నిజాయితీ.
గుర్తుపెట్టుకోండి. ఈసారి రాయించేటువంటి నోట్స్లో 100% మేము ఒకసారి చూస్తే 65లో ఆల్మోస్ట్ 60 మార్కులు కూడా మన నోట్స్ నుంచి దిగాల్సిందే. డైరెక్ట్గా దిగడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాక్టీస్ బిట్ల నుంచి కూడా దిగాలనేటువంటి ఉద్దేశంతో అంత జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేస్తూ 4600 పైచీలకు వరకు ఉన్నటువంటి ఏకైక సంస్థ, 4600 వరకు ప్రాక్టీస్ బిట్స్ని అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. జేఎల్ఎం అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అంటే జేఎల్ఎం. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి యాస్పిరెంట్ కూడా. దాంతోపాటుగా చూడండి, సింక్రోనస్ మోటార్ యొక్క భ్రమణ దిశను రివర్స్ చేయడం ద్వారా దేన్ని రివర్స్ చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేజ్ సీక్వెన్స్ని లేదా సప్లై ఫేజ్ సీక్వెన్స్ రివర్స్ చేయడం ద్వారా. దీనికి సరైనటువంటి సమాధానం చూడండి, ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో 2 ఫేజులుగా మార్చి ఇవ్వడప్పుడు ఆ ఫేజుల యొక్క ఫేజ్ సీక్వెన్స్ని వ్యతిరేకంగా ఇవ్వడం ద్వారా రివర్స్లో తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి బిట్ను కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తన క్లాస్ రూమ్ నోట్స్లో నుంచి 49 వరకు తీసుకురావడం జరిగింది. దాని నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మీటర్స్లో ఇచ్చినప్పుడు దీని లోపల మనకు చూడండి ఎంసీ కాయిల్ అండ్ ఎంఐ కాయిల్ సంబంధించిన అప్లికేషన్ చూసినప్పుడు దీనిలో మనకి పూర్తి స్థాయిలో బిట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంసీ అండ్ ఎంఐ కాయిల్స్లో ఎంసీ అనేది చూస్తే మనకి డీసీలో మాత్రమే కనిపిస్తుంది, ఎంఐ చూస్తే ఏసీ అండ్ డీసీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేయండి ఒకసారి. ఇవి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. బీజేటీ యాంప్లిఫైయర్ గురించి అడిగాడు. దానికి ఏ రీజన్లో పనిచేస్తుందంటే మనకు క్రియాశీల ప్రాంతంలో పనిచేస్తుంది. దానిని మనం మనము కంప్లీట్గా దీంట్లో మనం రాయించడం జరిగింది. మనకు పూర్తి స్థాయిలో బీజేటీ ట్రాన్సిస్టర్ అంటే కరెంట్ కంట్రోల్ డివైస్ అని, ఫెట్ అంటే మనకి వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ నోట్స్లో నుంచి మనం తీసుకోవడం. డీసీ మోటార్ని విడిగా ఉత్తేజిత వేగాన్ని ఎలా పొందొచ్చు, దీనికి పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఫీల్డ్ కంట్రోల్ మెథడ్స్, దీనిలోపల ఫీల్డ్ కంట్రోల్ మెథడ్స్లో మనం పూర్తి స్థాయిలో ఉత్తేజిత వేగాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తం దీంట్లో అందించడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ రకమైనటువంటి పరికరం, ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి లోపల స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ వోల్టేజ్ సంబంధించినటువంటి అంశాలు మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇందులో మీకు అందించడం జరిగింది. ఇందులో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. దాంతోపాటుగా 200 ప్రాథమిక వలయాలు మరియు 70.7 MB MWB గరిష్ట ఫ్లక్స్కు సంబంధించినటువంటి 50 Hz ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫ్రీక్వెన్సీలో గరిష్ట ఈఎంఎఫ్ యొక్క క్యాలిక్యులేషన్, దానికి సంబంధించిన ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్ లెక్కేసుకొని చేసుకుంటే మనకి 100% ఇందులో ఆన్సర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఐరన్ లాసెస్, ఇనుము యొక్క నష్టము 0.9, దానికి సంబంధించిన 3/4 ఆఫ్ ఫుల్ లోడ్కి సంబంధించినటువంటి అంశాలు చూసినప్పుడు ఫుల్ లోడ్ మరియు ఆఫ్ లోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దాని ఇన్ఫర్మేషన్ కూడా మన నోట్స్లో ప్రొవైడ్ చేయడం. క్యాండిల్ పవర్ సంబంధించినటువంటి అంశం 100, దాని ఉపరితలంలో 200 మీటర్స్ అని ఇచ్చాడు సర్ఫేస్, దానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 4 మీటర్స్ ఇచ్చాడు. దీనిలో పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటండి అంటే ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో క్యాండిల్ పవర్ బై d² అనేటువంటి ప్రిన్సిపల్. దీన్ని మనం రాసేటప్పుడు మనం ఒకసారి క్లారిటీగా రాసుకుంటే సరిపోతుంటుంది. దీనికి సంబంధించిన అంశం మనకు చూస్తే ద ఎలిమినేషన్ యొక్క వాల్యూ చూసినప్పుడు CP/R² అనేటువంటి ప్రిన్సిపల్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. దీనిలో E1/E2 ఈజ్ ఈక్వల్ R2/R2² అనేటువంటి విషయం వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్స్ సంబంధించిన అంశం కూడా మనకు నోట్స్లో ముందుగానే మనం రాయించడం జరిగింది. దెన్ నెక్స్ట్ సోడియం వేపర్ ల్యాంప్ సంబంధించిన అంశం, సోడియం వేపర్ ల్యాంప్కి సంబంధించిన కనెక్టివిటీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ మెథడ్లో దీంట్లో అందించడం జరిగింది. ఏ విధమైన కలర్ అని ఒకసారి అడిగాడు, ఇంకొకసారి ఏమో దానిలో ఉన్నటువంటి కెపాసిటర్ మరియు రియాక్టెన్స్లు ఏ విధంగా అనుసంధానం చెంది ఉన్నాయని. సర్జ్ ట్యాంక్ సంబంధించిన అంశం ఇది మనకి పూర్తి స్థాయిలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో వస్తుందండి. దీనికి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క ఇన్ఫర్మేషన్లో మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సర్జ్ ట్యాంక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది వాటర్ హెమరింగ్ ప్రభావాన్ని నిరోధించడానికి ఉపయోగిస్తారు. ఇది పెన్స్టాక్ సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డెల్టా కనెక్షన్ మరియు స్టార్ కనెక్షన్ని దృష్టిలో పెట్టుకొని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ స్టడీ కూడా మనం ఇక్కడ రాయించడం జరిగింది. నెక్స్ట్ B టెర్మినల్ అండ్ C టెర్మినల్, D టెర్మినల్ సేమ్ ఇదే మోడల్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ని మనం యాస్టీస్గా ఇందులో దిగడం జరిగింది. దాన్ని మనం నెక్స్ట్ సమాంతరంగా అనుసంధానించబడినటువంటి 9 ప్రతిఘటనలు, దానికి కూడా సేమ్ ఇదే ప్యారలల్. దీనికి సంబంధించినటువంటి అంశం మనం చూసినప్పుడు ఇక్కడ ఏంటన్నట్టు
మన పూర్తి స్థాయిలో సమాన ప్రతిఘటన, ఇటువంటి భాష అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది తప్పితే మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం కూడా ఇందులో నుంచే దిగింది. నెక్స్ట్ 3 పిన్ ప్లగ్, ఇది మామూలుగా ఎవరైనా సరే ప్లగ్ పెట్టేవారు ఎవరైనా సరే చేసేటువంటి క్వశ్చన్, దానికి పెద్ద అవసరం లేదు. ఇక్కడ న్యూట్రల్ ప్లగ్కి ఎర్త్ పిన్ ప్లగ్ చూసినప్పుడు ఎర్త్ పిన్ ప్లగ్ అనేది చిన్నగా ఉంటుందా, న్యూట్రల్ ప్లగ్ అనేది పెద్దగా ఉంటుందా అని ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు. న్యూట్రల్ ఎప్పుడైనా సరే చిన్నగా ఉంటుంది 3 పిన్ ప్లగ్లో, అదే ఎర్త్ పిన్ అయితే మాత్రం మధ్యలో కాబట్టి చాలా పెద్దదిగా ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పదం ఆ న్యూట్రల్ని ఏ విధంగా అడిగాడు, తటస్థము అని అడిగాడు. ఇది కూడా మన నోట్స్లో ఉంచి వచ్చినటువంటి క్వశ్చనే. ఈ స్ప్రోలో ఉంటే సరిపోతుంది. ఇది పూర్తి స్థాయిలో లెంత్ పెంచేది లేదా నా ఒక సగానికి వ్యాసార్థాన్ని తగ్గించేది అనే ప్రశ్న అడిగేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఏమి ఇచ్చాడు, 41.4% ఇచ్చాడు. దీని క్యాలిక్యులేషన్స్ కూడా నోట్స్లో నుంచి ఇచ్చాము. ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం గరిష్టంగా ఎప్పుడు ఉండదు, ఏముండదండి, ఇక ఉన్న విషయమైనా. ఇక్కడ ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందండి, దాని లోపల కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్కి సమానంగా ఉన్నప్పుడు. దీని మీద మనకి పూర్తి స్థాయిలో ఇచ్చింది ఇక్కడ. దెన్ నెక్స్ట్ I1 I2కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక డయాగ్రామ్ బేస్డ్గా ఉన్నటువంటి క్వశ్చన్నే మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో దిగడం జరిగింది. ఇది 2022 నోట్ బుక్. ఇది రేపు 2025లో మనకు నోటిఫికేషన్ వస్తే 2025 మంత్ ఇయర్ ఎండింగ్లో మనం కనుక ఎగ్జామ్ రాస్తే ఇట్లా ఉంటుందని మన ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా టఫ్ ఉంటుంది క్వశ్చన్ పేపర్. అవునా కదా, రోజు రోజుకి పరిణామాలు ఏమైతున్నాయి, మారిపోతున్నాయి. కాబట్టి డైరెక్ట్గా మనం ఒక్కసారి ఫాలో అయ్యి సరిపోతుంది. దెన్ నెక్స్ట్ అమ్మీటర్కి వోల్ట్ మీటర్కి మధ్య ఉండేటువంటి క్వశ్చన్ సిటీ అండ్ పీటీ. సిటీకి మరియు పీటీలో సిటీ వైపు సెకండరీ వైపు ఏం చేయాలి, మనం ఇక్కడ అమ్మీటర్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే పీటీలో అయితే ఏం చేయాలి, వోల్ట్ మీటర్ని అనుసంధానం చేయాలి. ఓకేనా, అందుకే ఇందులో సిటీ అండ్ పీటీ రెండు కూడా పాడైపోదన్నటువంటి ఆప్షన్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. కోర్ ట్రాన్స్ఫార్మర్ విషయానికి వచ్చినప్పుడు కోర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ టైప్ మరియు షెల్ టైప్ యొక్క అమరికలు కూడా మీకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. సిలిండ్రికల్ స్ట్రక్చర్ అండ్ శాండ్విచ్. నెక్స్ట్ 3 ఫేజ్ సంబంధించినటువంటి 10 HP మోటార్ అన్నాడు. మనం ఎంత అన్నాం, ఇక్కడ 8 పోల్స్ కలిగి ఉన్నటువంటి సింగిల్ ఫేజ్ మోటార్లను దృష్టిలో పెట్టుకొని మనం క్వశ్చన్ అడిగినప్పుడు రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది బ్యాక్వర్డ్లో ఎంత అని అడిగినప్పుడు దీనిలో 10 HP మోటార్ పరిధిలో అడిగాడు. 230 volts అండ్ 60 edges అని అడిగాడు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి మోడల్ అనేది ఇచ్చాడు. ఇందులో చూడండి ఒకసారి 1/2 CV² ఉంటుంది. కెపాసిటర్ సంబంధించిన దాంట్లో వచ్చారు ప్రజెంట్. దెన్ నెక్స్ట్ ఈ యొక్క సర్క్యూట్స్ని మనం ఒకసారి బైహార్ట్ చేస్తే దీనికి సంబంధించిన సర్క్యూట్సే కదా. ఇదే మోడల్ ఆఫ్లో ఒక్కొక్క రకంగా మనల్ని చెక్ చేసుకునే విధంగా అడుగుతూ ఉంటాడు. ఆ V1 ఏంటి, V2 అని అడిగినప్పుడు I1 I2కు సంబంధించిన అంశం. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నోట్స్లో యూట్యూబ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒక్కసారి దీన్ని కనుక ఫాలో అయితే తెలుసుకోవచ్చు. N వాట్ అవర్ అంటే నీటా వాట్ అవర్ అంటే వాట్ అవర్ సామర్థ్యం ఇజ్ ఈక్వల్ ఆంపియర్ అవర్ సామర్థ్యము VD/VC × 100. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ మనం చేస్తే ఈ యొక్క ఆన్సర్ అనేది మనకు వస్తుంది 0.8. ఒక మొబైల్ యొక్క పూర్తి స్థాయి అంశాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4.5 ఆంపియర్ అవర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, 100 మిల్లీ యాంప్స్ అని ఇచ్చాడు. దీనిలో మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ ఎంత వస్తుందండి, ఇక్కడ 4.5 ఆంపియర్ అవర్స్ వేసాడు. 1.5 volts ఆఫ్ బ్యాటరీ అన్నాడు. అంటే ఎంతండి, ఇక్కడ 100 మిల్లీ యాంప్స్ ఇచ్చాడు. మనం డైరెక్ట్ అదే నోట్స్లో మనం ఏం ఇచ్చాము, ఇక్కడ 5000 మిల్లీ యాంప్స్. మనం ఒక సెల్ ఫోన్ యొక్క బ్యాటరీని దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లం చేయించాం. ఎంత ఇచ్చాము, ఇక్కడ 5 amperes ఆఫ్ కరెంట్ ఇచ్చాం. అంటే మనం ఇక్కడ 5 amperes ఆఫ్ కరెంట్ ఇచ్చాము. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 4.5 ఆంపియర్ అవర్స్ ఇచ్చాడు. దాన్ని మనం ఏం కనుక్కోమన్నాడు, టైం కనుక్కోమన్నాడు. సేమ్ అదే కాలపరిధికి సంబంధించిన ప్రాబ్లం. చూడండి, మోడల్ ఈజ్ సేమ్, యూనిట్స్ అనేవి విలువలు అనేవి మార్చి ఇవ్వడం జరిగింది దీంట్లో. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఆంపియర్ అవర్ సామర్థ్యం, వాట్ అవర్ సామర్థ్యం, డిశ్చార్జ్ బై ఛార్జింగ్ ఇంటూ 100% వేసుకొని మనం చేసుకుంటే 100% వచ్చేటువంటి ప్రాబ్లం. దీంట్లో మనకి ఈ రకంగా కూడా ఎక్స్ప్లెనేషన్లో ప్రతి ఎక్స్ప్లెనేషన్ రిలాక్టెన్స్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ μ0 × μ అంటే μ0 × μrకి సంబంధించి చేయాలి. పోయినసారి μ0 విలువ అడిగాడు, 4π × 10⁻⁻7 H/m H/m. దానికి సంబంధించి కూడా అడగడం జరిగింది. μrకి ఎటువంటి ప్రమాణాలు ఉండవు, దీన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిజం విషయానికి వస్తే ఫెర్రో పారా డయామాగ్నెటిజం, ఏది డయామాగ్నెటిజం, ఏది పారామాగ్నెటిజం, ఏది ఫెర్రో మ్యాగ్నెటిజం అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. ఇది అంటే ఈ విధంగా క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ 3 phase డెల్టా కనెక్షన్ VL అంటే ఇది VL
అండ్ ఐపీకి సంబంధించిన అంశం, లైన్ వోల్టేజ్ అండ్ ఫేజ్ కరెంట్కి సంబంధించిన అంశాన్ని బట్టి క్వశ్చన్ అడిగాడు. చూడండి ఇక్కడ మన పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ స్టార్ డెల్టా, డెల్టా స్టార్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ డీసీ యంత్రం యొక్క సమాంతర మార్గాల సంఖ్య 8 అయితే ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ యొక్క బ్రష్ల సంఖ్య ఎంత? ఇవి ఇక్కడ ల్యాప్ వైండింగ్ ఏంటి, వేవ్ వైండింగ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ 4 పోల్ల డీసీ మిషన్లో ఫ్లక్స్ యొక్క రివర్సల్ యొక్క పౌనఃపున్యం 45 హెర్ట్జ్ అయితే దాని యొక్క వేగం ఎన్నిసార్లు తిరుగుతుంది? సేమ్ నెంబర్ ఆఫ్ బిట్స్ సేమ్ ప్యాటర్న్లో మనకి ఈ యొక్క ఆర్పిఎంను బట్టి 1000 ఆర్పిఎం, 1200 ఆర్పిఎం ఉంది, 200 వోల్ట్స్ ఉంది, దీన్ని బట్టి కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సేమ్ యొక్క మోడల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కటి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 25 ohms ఇచ్చాడు, V= ఇక్కడ పవర్ అంటే శక్తే కదా, పవర్ అంటే శక్తి, దాన్ని బట్టి మనం ఇక్కడ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. దీన్ని బట్టి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇప్పుడు సేమ్ మోడల్కి సంబంధించినటువంటి అంశం, సేమ్ మ్యాటర్, ఏసీ సర్క్యూట్స్ సంబంధించినటువంటి అంశంలో మనకి ఏమి ఇచ్చాడు, ఆర్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ దేంత విలువ ఎంత అండి, యూనిటీ అన్నాడు. అంటే ఇక్కడ దీని లోపల ఏది రెసిస్టివ్ ఏది కెపాసిటివ్ అనే అంశాన్ని బట్టి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే మనకు ప్రతీది కూడా నోట్స్లో నుంచి 100% దిగవు ఏది కూడా. మనం చేసినటువంటి ప్రయత్నం ఏంటి, రాయించినటువంటి నోట్స్లో 49 క్వశ్చన్స్ వరకు 49 క్వశ్చన్స్ వరకు మనము నేరుగా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడండి సింక్రోనస్ మోటార్, సింక్రోనస్ కెపాసిటర్గా ఎప్పుడు ఉపయోగించవచ్చు, దాని మ్యాటర్ని మొత్తం కంప్లీట్గా ఇక్కడ రాయించడం జరిగింది. అంటే నోట్స్లో ప్రతీది కూడా చాపర్ ఏంటి, ఇన్వర్టర్ ఏంటి అంశాలు. అంటే ఇక్కడ విద్యార్థులు చేయవలసిందల్లా ఏంటండి అంటే సేమ్ ప్రాబ్లం దాని యొక్క అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం 2 HP అన్నాం, కానీ వాడు ఏమన్నాడు 10 HP అని చెప్పాడు. మనం వోల్టేజ్ పరంగా 240 వోల్ట్స్ అన్నాం, వాళ్ళు ఏమన్నారు 480 వోల్ట్స్ అన్నాడు. ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యం ఎంత 85, మనం ఎంత తీసుకున్నాం 70%. ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్సే కదా ఇవన్నీ కూడా. అంటే మీరు ఇటువంటి ప్యాటర్న్స్ని కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఇది మనకి తెలిసిన విషయం, మెకానికల్ డిగ్రీస్ ఈక్వల్స్ టు P/2 ఇంటూ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ అని పిలుస్తాం. దీనిలో మనం చూస్తే P/2 అనేది రైట్ ఆన్సర్. అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఓన్లీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నుంచి డైరెక్ట్గా 49 క్వశ్చన్స్ మనం దింపాం. ఈసారి ఆ క్వశ్చన్స్ యొక్క సంఖ్యని 60 అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసారి ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో క్లాస్ రూమ్ నోట్స్ అయినా సరే, పెట్టేటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయినా సరే 100% విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చాలా డీటెయిల్డ్గా రాయించడం జరుగుతుంది. ఓకే, మీరు ఇంకా ఏమైనా మోర్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్ మొబైల్ కాల్ చేయండి 6309398306. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.